సాయి. ప్రతి మనిషి జీవితంలో కోరుకునేది ఆనందం. జీవితమంతా చేసే సాధన కూడా ఆనందం పొందడం కోసమే. కానీ ఆనందం ఎక్కడ ఉంటుందో, ఏ విధంగా లభిస్తుందో మాత్రం తెలియదు. దైవం మనకు ఆ మార్గాన్ని చూపించినా తెలుసుకోలేక, సహజంగా లభించే ఆనందాన్ని అనుభవించలేకపోతున్నాం. అందుకోసం బాబా ఎంతో చక్కని, సులువైన, సహజమైన పద్ధతి సూచించారు. అదేంటంటే, మనిషి తాను చేసే ప్రతి పని భగవంతునికి వెన్నెమించి చేయాలి అని. నిత్య జీవితంలో మనిషి జీవిక కోసం ఎన్నో పనులు చేస్తాడు. భూమిని దున్ని పంట పండించడం, దాన్ని వండి పెట్టడం, కుటుంబ నిర్వహణ, పిల్లల్ని పెంచడం, ఇవన్నీ తప్పనిసరి. ఎవరి కోసమో చేస్తున్నామనుకుంటే బరువులుగా, కష్టాలుగా అనిపిస్తాయి. వాటిని మన స్వార్థం కోసం కాకుండా దైవ నిర్ణయం ప్రకారం నిర్వహిస్తున్న బాధ్యతలుగా భావిస్తే కష్టాలుగా అనిపించవు. చేయాల్సిన పని చేయక తప్పదు. అందువల్ల ఆ చేసేది ఇష్టంగా దైవానికి అర్పించి చేస్తే కష్టంగా తోచదు. కష్టంగా తోచనప్పుడు అలసట రాదు. అలసటే లేనప్పుడు లౌకికపరమైన వ్యాధులు, బాధలు ఉండవు. అవే పనులు, అదే శ్రమ. కానీ జీవితం ఆనందంగా సాగుతుంది. కర్మాచరణలో ఆలోచనలు, మాటలు, చేతలు ఒక్కటిగా ఉంటాయి. మనసులో ఉన్నదే చెబుతూ చేస్తూ ఉంటే అంతా పారదర్శకతే, స్వచ్ఛతే. అదే పరమాత్మ స్వరూపం. మనలో ఆనందం ఉంది అంటే ఆనంద స్వరూపుడైన బాబా ఉన్నట్టే. అప్పుడు జీవితం ఆనందమయంగా సాగుతుంది. కాబట్టి త్రికరణ శుద్ధిగా కర్మలు చేయడమే ఆనందమయ జీవిత రహస్యం అనేది మనం గ్రహించాలి. జై సాయిరామ్.